హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టీ టైమ్‌లకు ఒక మంచి స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. అదే కప్పుతో అరకప్పు సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నామండి. ఈ రెండింటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు శనగపిండి తీసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ నూనె, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. ముందు నీళ్ళేమి వేయకుండాను. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి కొంచెం పిండి పక్కన పెట్టుకుందాము. ఒక టేబుల్ స్పూన్ దాకా పిండి పక్కన పెట్టుకుందామండి. దీని తర్వాత వాడుకుందాం. ఇప్పుడు దీనిలో వచ్చి తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని గట్టిగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుందామండి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఎందుకంటే ఇందులో రవ్వ, అటుకులు ఉన్నాయి కాబట్టి నీరు పీల్చుకుంటుందండి. మనం మరీ గట్టిగా కలుపుకున్నామనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది. చపాతీ పిండికి ఎలా అయితే మనం సాఫ్ట్‌గా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకుందాం. పిండి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఒక పెద్ద సైజు బంగాళాదుంపను ఉడకపెట్టుకొని మనం మంచిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వచ్చి చిల్లీ ఫ్లేక్స్, ఒక 2 చిటికెలంత వచ్చి సొంఠి పౌడర్, 2 చిటికెలంత చాట్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాం. మనం ఇందాక పక్కన పెట్టుకున్న పౌడర్‌నొచ్చి స్లర్రీ రెడీ చేసుకుందామండి. తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని కొంచెం పల్చగా రెడీ చేసుకుందాము. మనకి డిప్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలిపెట్టుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. పిండి మనకి చక్కగా నానిందనమాట. ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు పొడిపిండి వేసుకొని దీన్ని పెద్ద సైజ్ పూరీలాగా చేసుకుందాము. అంచులొచ్చేసి మనకి అన్‌ఈవెన్‌గా ఉన్నా కూడా పర్వాలేదండి. దీన్ని ఎలాగో మనం రోల్ చేసుకుంటామనమాట. మరీ పల్చగా కాకుండా చూడండి ఇలా మీడియంగా ఉండే విధంగా దీన్ని రోల్ చేసుకుందాము. మనం రెడీ చేసుకున్న బంగాళాదుంప స్టఫింగ్‌ని పైన అప్లై చేసుకుందామండి. ఫోర్క్ పెట్టి అప్లై చేసుకున్నామనుకోండి మొత్తం ఈవెన్‌గా మంచిగా స్ప్రెడ్ అవుతుందనమాట. అంతా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్క నుంచి రోల్ చేసుకుందాము. అంతేనండి. అంచులొచ్చేసి మంచిగా మనకి కలిసే విధంగా రోల్ చేసేసుకుందాము. ఈ పక్క ఎడ్జెస్‌ని కూడా క్లోజ్ చేసేసుకుందామండి. పిండి బయటికి రాకుండా ఉంటుందనమాట బంగాళాదుంప స్టఫింగ్ అనేది. దీన్ని పీసుల్లాగా కట్ చేసుకుందాం.
అంతేనండి. అన్నీ ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నామనమాట. చూసారు కదా! మధ్యలో బంగాళాదుంప స్టఫింగ్‌తో పాటు దీనిలో మనం శనగపిండి, అటుకులు, రవ్వ వేసాం కాబట్టి పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా వస్తుందండి. లోపల స్టఫింగ్‌తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. అన్నీ ఈ విధంగా రెడీ అయిపోయినియి. ఇప్పుడు వీటినొచ్చి మనం స్లర్రీ రెడీ చేసుకున్నాం కదండీ! దానిలో డిప్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవటమేననమాట. స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. కరెక్ట్‌గా ఉంటుంది. నూనె వేడెక్కిందండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని, పట్టినన్ని వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా బంగాళాదుంప స్టఫింగ్‌తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. నూనె అస్సలు పీల్చుకోదండి. చూసారు కదా! 2 పక్కలు చక్కగా వేగిపోయిందనమాట. ఇంకా తీసేసుకుందాము. అన్నింటిని ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. ఇలానే తినేయొచ్చండి. పిల్లలకైతే టొమాటో కెచప్‌తో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. పైన మంచి క్రిస్పీగా ఉందనమాట లేయర్. లోపల స్టఫింగ్‌తో పాటు సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.